ఏపీ ఉప ముఖ్యమంత్రి తెలుగునాట అపారమైన జనాదరణ కలిగి ఉన్న టాప్ స్టార్ జాతీయ రాజకీయాల్లో నవసంచలనంగా నమోదు చేసుకున్న పవన్ కళ్యాణ్ ని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం పట్ల సర్వత్రా టెన్షన్ నెలకొంది. ఈ వార్త ఒక్కసారిగా వైరల్ అయింది. ఇంతకీ ఎందుకు పవన్ విషయంలో ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి, ఎవరు చేసి ఉంటారు అన్నది హాట్ టాపిక్ డిస్కషన్ గా ఉంది. ఇక పవన్ ని చంపేస్తామని ఒక ఆగంతకుడు ఏకంగా డిప్యూటీ సీఎం ఆఫీసుకు మెసేజ్ పంపించినట్లుగా అధికారులు తెలిపారు. దీని మీద వెంటనే డిప్యూటీ సీఎం పేషి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీని మీద సమగ్రమైన దర్యాప్తును చేపట్టారు. ఇదిలా ఉంటే ఉప ముఖ్యమంత్రి పవన్ ని ఉద్దేశించి ఆగంతకుడు అసభ్యకరమైన భాషలో హెచ్చరిస్తూ మెసేజ్లను పంపించారు అని అంటున్నారు. పవన్ ని చంపేస్తామని డిప్యూటీ సీఎం పేషికి ఫోన్ కాల్స్ రావడంతో అంతా అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి అధికారులు తీసుకుని వెళ్లారు. ఇదిలా ఉంటే పవన్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తున్నారు. ఇక ఆయన అనేక అంశాలలో తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతున్నారు. ఇక కాకినాడ పోర్టు వ్యవహారం మీద, అక్రమ రవాణా మీద ఆయన మీడియా సమావేశంలో కూడా చాలా అంశాలు చెప్పారు. తనకు ఇక్కడకు రావద్దని అనేకమైన ఒత్తిళ్లు పెడుతున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇలా ఆయన తనదైన పద్ధతిలో గత 6 నెలలుగా చేస్తున్న పాలన కానీ, ఆయన విధానాల విషయంలో ముక్కుసూటితనం కానీ ఇవన్నీ చర్చకు వస్తున్న విషయాలే. ఇదిలా ఉంటే పవన్ ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తూ నిఘా వర్గాలు కూడా ఇటీవల అలర్ట్ చేశాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగంతకుడు ఏకంగా పవన్ పేషికి ఫోన్ చేసి బెదిరించడం అంటే ఎక్కడికి ఈ ధైర్యం అని ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అంటే కోట్లాది మందికి ఆరాధన ఉంది. ఆయన వెండితెర నాయకుడిగా కాకుండా జనాదరణ విశేషంగా ఉన్న ప్రజా నాయకుడిగా ఉన్నారు. ఆయన రాజకీయాల వల్ల ఇబ్బంది పడే వర్గాలు ఉండొచ్చు, కానీ ఈ విధంగా బెదిరింపులు చేయడం ఏంటి అన్న చర్చ ఉంది. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యయుతంగా తేల్చుకోవాల్సిందే అన్న మాట ఉంది. ఇవన్నీ పక్కన పెడితే కేంద్రంలోని బీజేపీకి అత్యంత సన్నిహితమైన మిత్రపక్షంగా ఉన్న పవన్ కి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే కేంద్రం కూడా ఈ విషయంలో గట్టి చర్యలకు ఉపక్రమిస్తుందని అంటున్నారు.